ఇప్పుడు అర్థమవుతుండదయ్యా, నువ్వు నీలని ద్వేషించడానికి కారణం యాడ్నో ఉన్న ఆ జేడి ఒక్కడే కాదు, ఇంట్లో ఉన్నవాళ్లు కూడా అని నాకర్థం అవుతుండది. దుర్గా, ముసలోడా, ఏంట్రా తోక? తోక తోక ఏంట్రా తోక? చెప్పు. ఏంట్రా ఇంతున్న బసవడు ఇంతయ్యాడా? ఇంతయ్యాడా? మైథిలి, వీడు పోయాడు. చావని, దరిద్రం వదిలిపోతుంది. ఏంట్రా నొప్పి తెలీదా? నొప్పి తెలీదా? నొప్పి కడకల్తావరా? మీరు చెప్పకపోయినా ఆ జేడీని నేను కనుక్కుంటాను. వాణ్ణి నా చేతులతోనే చంపేస్తా. రాయ్ ముసలడా, నీకు దేవుడి మీద నమ్మకుంటే కోరుకో. నీ కొడుకు నా కంట పడకూడదని కోరుకో దేవుణ్ణి. ఇదేంది మావా, ఎంత ఉండాల్సిన బొక్కలు ఎంత అయ్యాయండి మావా? వాడు చెప్పింది నిజమనిపిస్తోంది మావా. రేపు మన బాడీలు బాండాల్లో ఉబ్బినా ఆశ్చర్యం లేదు. అంటే మత్తు దిగితే నొప్పి తెలుస్తుందంటావు? సరేలేగా, అయితే మత్తు దిగకుండా ఎప్పుడు తాగుతూనే ఉన్నా. తాగుబో సత్తా. ఏమైందమ్మా నాన్నకి? ఎందుకింత మొండిపట్టితో కూర్చున్నాడు? నమ్మడా మనల్ని? అర్థం చేసుకోడా? అనుమానంతో కళ్ళు మూసుకుపోయినాయిరా మీ నాన్నకి. అందుకే సొంతోళ్ల మాటల కన్నా పరాయోళ్ల మాటలే చెవికెక్కుతుండాయి. అందుకే మంచితనం మానవత్వం మర్చిపోయి బసవనట్ట బయట గెంటినాడు. అనరాని మాటలని నా నీల మనసు గాయపరిచినాడు. ఆ జేడి ఎన్ని పట్నానికి పిలిచినాడంట, గుడికి తీసుకుపోయినాడంట, బట్టలు పెట్టినాడంట, నిశ్చితార్థం కూడా జరిపించినాడంట. ఏంద్రా ఈయన అంటుండది? ఆ జేడి ఎన్ని నమ్మించనికి ఏదేదో చేస్తా ఉంటాడు. అవన్నీ నమ్మి ఈయన ఇంటో రచ్చ చేస్తా ఉంటాడు. ఓ రోజేమో నీలని జేడీతో గెస్ట్ హౌస్ లో చూసినాను అంటాడు. ఇప్పుడేమో జేడీయే స్వయంగా నీల తన కూతురని ఒప్పుకున్నాడంటాడు. నీల నిజంగా జేడీ కూతురే అయితే, మనల్ని నాశనం చేయనీకే వచ్చినదైతే, వాడే నీల నా కూతురని ఎందుకు చెప్తాడ్రా? అరే, ఆ మాత్రం కూడా అర్థం చేసుకోలేకపోతున్నాడు మీ నాయన. పాపం, నా తల్లిని ఎన్ని మాటలన్నాడో వింటుంటే నా మనసే చీలినట్టయినది. ఇంకా తనకెలా ఉండుంటుందో. బాధపడకు నీలా, నేనున్నాను కదా.
నీకేం కాదు, అంతా నేను చూసుకుంటాను నీలా. అత్తయ్య, నాకేం బాధగా లేదు. ఎందుకంటే మావయ్య కావాలని నన్నేం మాట్లాడలేదు. ఆ జేడి మావయ్యని ట్రాప్ చేసి తెలివిగా గేమ్ ఆడుతున్నాడు. వాడి నాటకానికి తెర పడితే గాని మావయ్య మనసులో ఉన్న అనుమానం అంతం కాదు. మావయ్య మనసు మంచిదత్తయ్య. తనకి నాన్నంటే ఎంత అభిమానమో నాకు తెలుసు. నేను ఆయన కూతురునే అని తెలిస్తే నన్ను కంటికి రెప్పలా చూసుకుంటారు. ఇప్పుడు మీరందరూ ఎంత ప్రేమ చూపిస్తున్నారు, అంత ప్రేమ మావయ్యకి ఉంటుంది. ఆ రోజు ఎప్పుడొస్తాదో చూడాలనుంది నీలా. కానీ ఈలోగా ఆయన తీసుకునే నిర్ణయాలు చూస్తుంటే నాకు భయం వేస్తా ఉండదు. ఆయన అనుమానానికి కారణం ఆ జేడి అయితే ఆ అనుమానాన్ని పెంచి పెద్దది చేస్తాంది మా అత్త. నీ మీద కోపంతో సూర్య పెళ్లి కీర్తితో జరిపిస్తానని మొండికేస్తున్నాడు. నీలని నువ్వు ఎట్టా ఇంటి కోడలే చేసుకుంటావో చూస్తానని సవాల్ చేసినాడు. అమ్మా ఏంటి కీర్తిని పెళ్లి చేసుకోవాలా? ఇదేం ట్విస్ట్ అమ్మా? నేనా మెంటల్ దాన్ని పెళ్లి చేసుకోవడం ఏంటి? నేను ఒప్పుకోనమ్మా. నేను ఒప్పుకోనని చెప్పినాన్రా, కానీ అరే ఇదెక్కడి న్యాయం అమ్మా? ఆయన పంతం కోసం నా జీవితాన్ని బలి చేస్తాడా? ఆయన అనుకోగానే అన్నీ అయిపోతాయంట్రా. ఇది నా అన్న ఇచ్చిన మాట. ఆ మాట నిలబెట్టడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఆయన ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నీలకి నీకు పెళ్లి జరిపిస్తాను. జరిపిస్తే సమస్య తీరిపోతుందా అత్తయ్య? లేదత్తయ్య, అక్కడే కొత్త సమస్య పుట్టుకొస్తుంది. నీకు మావయ్యకు దూరం పెరుగుతుంది. పెరిగితే పెరగని నీలా, నాకు నా అన్న కూతురే ముఖ్యం. అభిమానానికి కూడా హద్దుంటుంది అత్తయ్య. పెళ్లి జరగడం అంటే రెండు హృదయాలు కలవడం, రెండు కుటుంబాలు కలవడం. నా పెళ్లితో రెండు మనసులు విడిపోతాయంటే ఆ పెళ్లి నేను ఎలా చేసుకోగలత్తయ్య? నాకు పెళ్లి ముఖ్యం కాదత్తయ్య. పెళ్లి తర్వాత నేను మీ అందరితో గడిపే అందమైన జీవితం ముఖ్యం. అప్పుడు మీ నుండి నేను పొందే అభిమానం ముఖ్యం. దానికోసమే అత్తయ్య నా ఆరాటం. మరి ఎట్టా నీలా? తన పెళ్లి ఒప్పుకోనంటాండే. ఒప్పిద్దామత్తయ్య. మామయ్యకి నా మీద నా అపోహ పోగొట్టి ఆయనలో మార్పు తీసుకురావాలత్తయ్య. కంట్లో నలుసు పడిందని కన్ను పోగొట్టుకోం కదత్తయ్య. ఇది అంతే. మావయ్య నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటివారు. తిట్టిన ఆ నోటితోనే మనసారా నన్ను ఆశీర్వదించి మావయ్య నా మీద అక్షంతలు వేయాలి. అది నత్తయ్య నేను కోరుకునేది. నేనిక్కడికి వచ్చింది మీ అందరితో కలిసి ఉండడానికి అత్తయ్య, మిమ్మల్ని విడగొట్టడానికి కాదు. పిచ్చిదానా, ద్వేషించే మనిషిలో ప్రేమించేంత మార్పు తీసుకురావాలని ఆశిస్తుండావు. కష్టమే అయినా అది నెరవేరనీకి నా వంతు సాయం నేను చేస్తాను. కానీ ఏది ఏమైనా
నీకు సూర్యకి నిర్ణయించిన ముహూర్తానికి పెళ్లి జరగాల. జరుగుతుందత్తయ్య. జరిగేలా మనం చెయ్యాలి. ఆయన అబద్ధమనే నీడలో ఉన్నారు. ఆయన్ని నిజమనే వెలుగులోకి తీసుకురావడానికి ఆయన ఎంత ఆవేశపడ్డా మనం ఆలోచనతో భరిద్దాం. గెలుపుకి ఓర్పే దగ్గరి దారి. అయ్యో ఏందే ఇట్టా తయారైనవు? ఏమైంది? బానే ఉన్నాను కదా. బానే ఉండడం కాదు, దరిద్రంగా ఉండవు. ఓసే బామ్మ, నీకేం తెలుసే? ఇది ఇప్పటి ఫ్యాషన్. ఏం ఫ్యాషనో ఏందో. అదే మా కాలంలో అయితే లక్షణంగా చీర కట్టుకుని నుదుట రూపాయి కాసంత కుంకుమ బొట్టు అదే పెట్టుకుని మీ కాలమే, ఈ కాలం కాదు. ఇప్పుడు ఇలా ఉంటేనే ఎవ్వరైనా పడతారు. చూడు మా బావని ఎలా పడేస్తానో. ఆ పడేస్తావు. నువ్వు ఆడనక తిరుగుతా ఉంటే వాడు దానంట పడతా ఉండాడే. ఇదిగో ముందు నువ్వు మారవే. నువ్వు మారితేనే గాని వాడు నీ దారికి రాడు. బామ్మ, ఆ మరి బావని ఎలా పడేయాలో చెప్పవే. రాయే చెప్తాను. రా రా. అబ్బా ఎంత అందంగా ఉన్నావే. నా దిష్టే తగిలేలా ఉంది. ఆ. ఇదిగో వాడు నిన్నిట్టా చూశాడనుకో అట్టాగే చూస్తూ ఉండిపోతాడు. ఒసే వాడా మైకుల్లో ఉన్నప్పుడే వాడికి నీదొక ఫోటో ఇవ్వు. పిచ్చెక్కి ఆ ఫోటో చూస్తానే ఉంటాడు. ఆ తర్వాత నీ అంటే కుక్క పిల్లలా తిరుగుతా ఉంటాడు. అలాగే అమ్మమ్మా. ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్తా బావకి. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. బావా బావా. ఓ బాత్రూంలో ఉన్నావా? You're so cute. ఏంటే మెరుస్తున్నావు? ఈ చీరలో నేను ఎలా ఉన్నాను బావా? బాగున్నావే. భలే అందంగా ఉన్నావు. నిన్ను చూస్తే సంక్రాంతి పండుగ గుర్తొస్తుంది తెలుసా? అంత అందంగా ఉన్నానా బావా? ఎంత అందంగా ఉన్నావు తెలుసా? సంక్రాంతి పండుగకి మన ఇంటి ముందు ముగ్గేస్తాం చూసావా? ఆ ముగ్గులో గొబ్బెమ్మ ఉంటుంది కదా, ఆ గొబ్బెమ్మలా ఉన్నావు. బావా నిన్ను అయిపోయావు నా చేతిలో. ఏంటది? నీ ఫోటో ఎక్కడుందేంటి? ఆగు బావా. బావా నీ ఫోటో ఎక్కడెందుకుంది? ఏ ఉండకూడదా? ఉండకూడదు. నీల ఫోటో మాత్రమే ఇక్కడ ఉండాలి. దాని ఫోటో మన రూమ్ లో ఎందుకు బావా? మన రూమ్ ఏంటే? మావయ్య మన ఇద్దరికి పెళ్లి చేస్తానన్నాడు కదా, అందుకే అన్నాను. ఆయన అన్నంత మాత్రానా నేను చేసుకుంటాననుకున్నావా? మొహం అద్దంలో చూసుకున్నావు ఎప్పుడైనా? పెళ్ళంట పెళ్ళి. అచ్చవతరవా. ఆగు బావా. నేనెక్కడికి వెళ్తాను బావా? ఎప్పుడూ నీతోనే ఉంటాను. నేను నీ భార్యని.
ఈ గదిలో ఉంటే నీ వస్తువులైనా ఉండాలి లేక నా వస్తువులైనా ఉండాలి. అలా కాదని అడ్డమైన వాళ్ళ వస్తువులన్నీ ఉన్నాయనుకో నేను ఒప్పుకోను. నువ్వేంటే ఒప్పుకునేది? పర్మిషన్ లేకుండా వచ్చింది కాక పొగరుగా మాట్లాడతావా? నడవ్వే బయటికి. ఓవే. అమ్మ కీర్తి, మావయ్య, ఏమైనదమ్మా? ఏందిరా ఇది? ఎందుకు తోసినావు? నా రూమ్ లో ఉన్న వస్తువులన్నీ మార్చేస్తుందన్నా. అది కాదు మావయ్య, ఆ నీళ్ళ ఫోటో ఉంటే తీసేశాను. తప్ప? దాంట్లో తప్పే ఉండదురా. నీ కాబోయే భారీ ఫోటో కాకుండా ఎవరో అనామకురాల ఫోటో ఉంటే ఎట్టా? అది కాదు నాన్న, నాకు ఇష్టం ఉండాలి కదా. ఈడ కావాల్సింది ఇష్టం కాదు, నీకు జరగబోయే మంచి. దాన్ని దృష్టిలో పెట్టుకొని కీర్తితో నీ పెళ్లి నిర్ణయించా. ఇష్టానిదేముందరా, పెళ్ళైతే దానంతటదే కలుగుతాది. అది ఇష్టం అవ్వదు నాన్న, బలవంతం అవుతుంది. నన్ను బలవంత పెట్టదు నాన్న. నేను నీళ్ళనే పెళ్లి చేసుకుంటాను. రాయ్, నువ్వు నీళ్ళని పెళ్లి చేసుకుంటావు, నేను మీ పెళ్లి చెయ్యాలా, అంతేగా? ఆ, సరేరా, నువ్వన్నట్లే పెళ్లి చేస్తా, అక్షింతలేసి ఆశీర్వదిస్తా. సంతోషమా? ఆ తరువాత అందరం కలిసి భోంచేస్తున్నప్పుడు అందులో విషం కలిపి అందర్నీ చంపి నేను చస్తాను. ఇది సంతోషమా? సంతోషమైతే చెప్పు, నీళ్ళను నీకిచ్చే పెండ్లి చేస్తా. సంతోషమా? ఇందా ఈ జీడిపప్పు తినమ్మా. కాసేపు ఆగితే పప్పేసుకొని నెయ్యేసుకొని అన్నం తింటాను కదమ్మమ్మా. ఈ జీడిపప్పు ఎందుకు? పిచ్చి మొహవా, అన్నం తింటే ఒళ్ళొస్తాదే. ఇట్లాంటివి తిన్నావనుకో సన్నగా నాజుగ్గా తయారవుతావు, నాలాగా. తినలేదనుకో లావుగా తయారవుతావు, అదిగో ఆ నీళ్ళలాగా. నువ్వు తిన్నమ్మా, ఇదిగో. తినిపించు తినిపించు. ఆ జీడిపప్పుతో పాటు కొంచెం గన్నేరు పప్పు కూడా తినిపించు, పీడ వదిలిపోద్ది. ఆ ఎందుకే నా మనోరాలను ఆడిపోసుకుంటా ఉండా? నేను దాన్ని ప్రేమగా చూస్తా ఉంటే భరించలేకపోతుంటావా? నువ్వు దాన్ని ఎట్లయినా చూసుకో, నేను పట్టించుకోను. కానీ నా నీళ్ళ వైపు చూసినావంటే చురకలు పెడతాను. ఏంది? నాకు సుఖ పెడతావా? నేనే నీకు వాతలు పెడతా. ఇదిగో అత్త, అత్త అన్న గౌరవం కాపాడుకోవాలనుకుంటే మర్యాదగా మాట్లాడు. మర్యాద తప్పినాదో నేను నీ రోగం తిప్పుతా. ఏందే నువ్వు తిప్పేది? అవతల నా కొడుకున్నాడు నా వైపు. ఇదిగో నా మనవడికి మనవరాలకి పెళ్లి గాని అప్పుడు చెప్తా నీ సంగతి. అసలు నా గురించి నువ్వేమనుకుంటున్నావే? సీమంతా నాకు సీల్ రాకాసని పేరు పెట్టినది తెలుసా నీకు? నువ్వు సీల్ రాకాసివైతే నేను సీల్చి చెండాడే రాక్షసిని. ఊరుకుంటున్నాను కదా అని రెచ్చిపోయావనుకో. దుర్గా, ఎవరితో మాట్లాడుతుండావో తెలుసా? తను నీకేమవుతుందో తెలుసా? అట్టా పెట్రా దాని గడ్డి. తెలుసు కాబట్టే మౌనంగా ఉంటాను. వరసలు పక్కన పెడితే నా వరస వేరేగా ఉంటాది. చెప్పు మీ అమ్మకి. అత్తయ్య, గొడవలు ఎందుకు అత్తయ్య? వదిలేయండి. ఎందుక? నువ్వుండగా ఇంట్లో గొడవలు కాకపోతే ఇంకేమవుతాయి? అదేం చేసినాదయ్యా? మౌనంగా ఉన్న మమ్మల్ని మాటలతో రెచ్చగొట్టినది మీ అమ్మ. ఓహో, మీ మా అనే కాడికి వచ్చిందా వ్యవహారం? ఆ లెక్క దాటినది నువ్వేగా. ఈ బరితెగించిన దానికోసం భర్తను కూడా లెక్క చేయవన్నమాట. ఇట్టా మాట్లాడితే అస్సలు లెక్క చేయను. నువ్వు నేలనేమైనా అంటే నేను కీర్తిని అంటాను. నీకు అదెక్కువైతే నాకు ఇది ఎక్కువే. దుర్గా, అవునే, నీకు చాలా ఎక్కువై ఉండాలి.
ఏయ్, నువ్వింకా ఏండే ఉండవేంది? సిగ్గులేదా? మీ అన్నను మెడబట్టుకుని బయటికి గెంటినా నువ్వింకా ఇక్కడే ఉన్నావంటే ఏమనుకోవాలి నిన్ను? ఛీ! దుర్గా అండ చూసుకుని రెచ్చిపోతా ఉండావు. నాగాని తిక్కరేగిందనుకో ఎవరిని లెక్క చేయను. పదవే బయటికి. పద. నేనెందుకు వెళ్ళాలి? అయితే వెళ్ళవా? వెళ్ళను. ఏందే నీ బాబుగాడు సొత్తేమైనా ఉందయ్యడా? సొత్తు కాదు, నా మేనత్తుంది. చూసావా ఎట్టా మాట్లాడుతుందా? దీన్ని తన్ని తరివేరా బయటికి. ఏంటి తన్ని తరివేది అరటి తొక్క? ఇది మా అత్తిల్లు. ఈ ఇంట్లో నీకెంత హక్కుందో మా అత్తకు కూడా అంతే ఉంది. కానీ నీకు లేదే. పోవే బయటికి. నడు. నడవే. ఆగయ్యా, మావయ్య, నడు. అయ్యా, నా మాట విను. వెళ్ళు. అయ్యా! యాడికి పోతాదయ్యా? నాకు హక్కుందంటే నేలకి హక్కున్నట్టే. ఆ మాటంటే మర్యాదగా ఉండదు దుర్గా. అయ్, నువ్వు పదవే బయటికి. నడు. వదలయ్యా! నేల బయటకు అడుగు పెట్టినాదంటే నేను, నా కొడుకు, నా కూతురు అందరం అదే అడుగు వెనక అడిగేస్తాం.